సంపద అంతా తీసుకుపోయి ధనవంతుల చేతిలో పెడుతున్నాడు మోడీ. కేసీఆర్ అదే చేసిండు కదా. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టిండు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వము లేకపోతే కమ్యూనిస్టులు పోరాడి దున్నేవాడిదే భూమి అని చెప్పి, లేకపోతే భూ గరిష్ట పరిమితి తెచ్చి, లేకపోతే భూదాన ఇది తెచ్చి అని పేదవాళ్ళకి భూములు వంచి పెడితే అలా టెక్నికల్ గా అనుభవం వాళ్ళు అమ్ముకోవద్దు, ఇది అనుభవం మీరు దున్నుకొని బతకాలని చెప్తే ఇలా ఆ దున్నుకుని బతికేటువంటి కాలం తీసేసి 32 కాలం నుండి 3 చేసేసి ఆ పట్టా పుస్తకాలు మార్చేసి ఈ భూమిని అంతా తిరిగి ఆ భూస్వాములకు అప్పచెప్పిన దుర్మార్గుడు. మళ్ళా ఆ 600 ఎకరాలున్న ఆసామికి వాడికి కష్టకాలం వస్తే 1 ఎకరం అమ్ముకొని అయినా బతకగలిగేటువంటి ఇది రైతు బంధు ఇచ్చిన దుర్మార్గుడు. ఇలా 100 కోట్లకు ఎకరం చేసి ఒక కృత్రిమ కొరతను సృష్టించి ఇలా సామాన్యుడు భూమి కొనుక్కోలేని స్థాయికి తీసుకొచ్చిన దుర్మార్గుడెవడు? ఒక సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని స్థాయికి తీసుకొచ్చిన దుర్మార్గులు ఎవరు? ఒక సామాన్యుడు బంగారం కొనుక్కోలేని స్థాయికి తీసుకొచ్చిన దుర్మార్గుడెవడు? ఇలా నీతులు చెప్తామంటే మనం చూస్తూ కూర్చుందామా? కేసీఆర్ కాదా? మోడీ కాదా? చంద్రబాబు నాయుడు కాదా? ఇలా ఆంధ్ర కమ్మ వ్యాపారస్తుల్ని లేపడానికి ఇలా తెలంగాణలో వ్యాపారాలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ సంపేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాదా? చెప్పండి. ఇవాళ తెలంగాణ పేరుకే తెలంగాణ ఉంది కానీ హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లో మొత్తం పెట్టుబడులు కానీ కొత్త నగరాలుగా విస్తరించిన ప్రాంతాల్లో కానీ భూములు కానీ అక్కడ ఉన్నటువంటి జనాభా కానీ సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ ఖాళీ చేసి ఆంధ్రాకి వీకే గాడిద కొడుకులు ఇలా హైదరాబాద్ని కబ్జా పెట్టలేదా? హైదరాబాద్లో భూములు కబ్జా పెట్టలేదా? హైదరాబాద్లో చెరువులు కబ్జా పెట్టలేదా? ఇలా సుందరమైన నగరాన్ని, లేకుల నగరాన్ని అడ్డదొడ్డం చేసిరు. పడితే ఆడ కబ్జాలు పెట్టి ఇలా దాన్ని సుందరీకరణ చేస్తామంటే మళ్ళీ అడ్డుపడుతున్న చెత్త నాకుడికి ఎవరు? ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఎవరి కోసం ఆలోచించనుకుతున్నా. ఆ క్రమంలో ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి పర్ఫెక్టా? కాదు. రేవంత్ రెడ్డి ఆయన నిర్ణయిస్తే ఫైనల్ అయిపోతుందా కాంగ్రెస్లో? కాదు. ఓకే, కాబట్టి ఎవరో ఆయనకి సంకనాకటోళ్ళకి అవేం నరేందర్ రెడ్డి లాంటి ఎవరికో అన్న అని కాళ్ళు మొక్కటోనికి 4 చిన్న పదవులు ఇచ్చుకుంటాడు కావచ్చు. గంతకు మించి కాంగ్రెస్ సిద్ధాంతాలకు భిన్నంగా తాను ఇష్టం ఉన్నట్టు చేయడానికి చంద్రబాబు నాయుడు తినడానికి గాడులు తెలంగాణ ప్రజలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ హైకమాండ్ కానీ చూస్తూ ఊరుకోవాలి. ఆంధ్ర చెత్త నా కొడకల్లారా. అర్థమైందా? కాబట్టి రేవంత్ రెడ్డికి నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ అనే శివలింగం మీద వచ్చి కూర్చున్నాడు కాబట్టి కాంగ్రెస్ సిద్ధాంతాలను పాటించాల్సిందే. పాటించకపోతే ఆ శివలింగం మీద కూర్చున్న దాన్ని కూడా కొడతారు. అర్థమైందా? ఆ క్రమంలో కానీ నేను ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక ఇందిరాగాంధీ చేసిన నిర్ణయాలు కానీ, ఒక నెహ్రూ గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ, ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్, ప్లాన్స్ కానీ, ఒక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కానీ, ఒక ముందు చూపుతో తీసుకునేటువంటి బోల్డ్ డెసిషన్స్ కానీ, ఒక ఐటీ పరిశ్రమ అంటే రాజీవ్ గాంధీ గారు గుర్తుకొస్తారు, ఒక టెక్నాలజీ అంటే రాజీవ్ గాంధీ గారు గుర్తుకొస్తారు, ఒక పంచాయతీ రాజ్ అంటే మొత్తం ఏమంటారు వ్యవస్థల్ని అంటే సమస్యలకు లాంగ్ టర్మ్ అంటే శాశ్వత పరిష్కారాలు చూపెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళు. ఇప్పుడు పంచాయతీ రాజ్ అనే వ్యవస్థను తీసుకొచ్చి 18 ఏళ్లకే ఎన్నికలనే కాన్సెప్ట్ ని పెట్టి ఇట్లా రాజీవ్ గాంధీ గారు అనేక రిఫార్మ్స్ తెచ్చారు. ఇక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అయితే ఇక ఆయనకు ఎన్ని చెప్పినా ఆయన గురించి తక్కువనే. ఇలా మనం రూపాయికి ఇట్లా సింబల్ పెడుతున్నాం కదా ఆహార అని, ఇట్లా ఆ సింబల్ ని ప్రవేశపెట్టింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. పనికి ఆహార పథకాన్ని పెట్టింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలవడానికి సమాచార హక్కు చట్టం తెచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ. ఓకే, ఇవాళ దేశంలో చిన్న ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ మంచి ఎయిర్పోర్ట్లు ఉండగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్పోర్ట్లను 5 ప్రధాన నగరాలు కట్టింది. ఇవాళ మన బేగంపేటలో విమానాశ్రయం ఉండగా శంషాబాద్ లో విమానాశ్రయం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ సెజ్జులు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డెవలప్ చేసి ఇవాళ రాయదుర్గ్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాయి. రహేజా ఐటీ పార్కులు ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అట్లా ఎన్ని చెప్పొచ్చు. ఇలా ఆధార్ సంఖ్యను ప్రవేశపెట్టింది. ఇలా అందరికీ యూనిఫామ్ ఐడెంటిటీ ఉండాలి, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అమెరికాలో ఉన్నట్టుగా మన దగ్గర ఆధార్ సంఖ్యను ప్రవేశపెట్టి ఆధార్ సంఖ్యను ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అట్లా
ఒక లాంగ్ టర్మ్ ఇలా ప్లానింగ్ కానీ ఇక నెహ్రూ గారి గురించి ఎంత చెప్పినా ఇక అది పుస్తకమే. ఇక ఇందిరాగాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక బ్యాంకులను ఇవాళ సామాన్యుడు బ్యాంకులలో లోన్ తీసుకునే స్థాయికి వచ్చిందంటే కానీ సామాన్యుడికి లోన్లు వచ్చేగా ధనవంతులు తప్ప. ఇలా సామాన్యులకు లోన్లు వస్తున్నాయంటే కారణం ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయకరణం చేయడం. అర్థమైందా? సో అట్లా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించింది. 20 పాయింట్ ఫార్ములాలో పేదవాళ్ళు ఇవాళ ఈ మాత్రం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలేని స్థాయి నుంచి ఇలా ఈ మాత్రం స్థాయికి వచ్చినామంటే కారణం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు చేసిన అనేక బోల్డ్ డెసిషన్స్. రాజులకు ఇచ్చే భరణాలు రద్దు చేసింది. అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రధానమంత్రి అదే బీజేపీ ఏం చేసింది చెప్పండి. వాజ్పేయి చెప్పండి ఏం చేసింది. వాజ్పేయి ఏంటంటే చెడగొట్టలేక అంతే. మోడీ చెడగొట్టలేక అంతే. అందుకనే ఆయన అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ వెరీ వెరీ బోల్డ్ డెసిషన్ చేసింది మాత్రం మీరు ఏ ప్రధానమంత్రి తీసుకోండి కాంగ్రెస్లో. ఒక్కడు పివి నరసింహారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచిగా చేసిండు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మంచి కాంగ్రెస్ చేసిండు. కానీ బీజేపీ కాంగ్రెస్ మీద ఎందుకో బాపనోడు కదా, సో బాపనోడు బూడిద నువ్వు రాసుకున్న జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు బీజేపీని లేపడానికి సహకరించి పక్క కూర్చొని పెట్టిండు. పివి నరసింహారావు హయాంలోనే రెండవ న్యూక్లియర్ టెస్ట్ కూడా కావాల్సి ఉండే. కావాలని ఆ క్రెడిట్ బీజేపీకి ఇవ్వాలని చెప్పి ఆయన కావాలని చేయలేదు ఆయన. సో అన్ని లంగ కథలు పడ్డాడు కాబట్టి సోనియా గాంధీ ఆయన పక్కకు పెట్టింది. ఇలా బీజేపీ లేవడానికి కారణం బీజేపీ సహకరించిన ఈ బాపనాయన కాబట్టి తర్వాత ఇక ఆయన గురించి ఇందిరాగాంధీ మస్తు పైకి లేపింది. ఈ తర్వాత ఈయన సిద్ధాంతం కొంచెం ఈ మనువాద సిద్ధాంతం ఉందని పక్కకు పెట్టింది. అర్థమైందా? సో కానీ ఇలా వాజ్పేయిని ఆ మాత్రం ఎందుకు మెచ్చుకుంటున్నాం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేదు, దేశాన్ని నాశనం చేయలేదు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకొని గుజరాతీ దోస్తులకు ఇవ్వలేదు. కాబట్టి అందుకని ఆయన ఓకే నాట్ బ్యాడ్ అని చెప్తున్నాం. కానీ బోల్డ్ డెసిషన్ చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టింది మాత్రం కాంగ్రెస్ లో ఉన్నటువంటి అధిరథ మహారథులైన ప్రధానమంత్రులు. అదే కొన్ని పార్టీలు వచ్చినాయి. దేవగౌడ, చంద్రశేఖర్, ఆయన పేరు చంద్రశేఖర్ ఏదో ఉండే తోక, సో ఐకే గుజరాల్, వాళ్ళు 6 నెలలు ఏడాది కూడా లేరు, ఏం బీకలేదు. అర్థమైందా? అంతో ఇంత కొంచెం మంచిగా చేసే ప్రయత్నం చేసింది విపి సింగ్ గారు. ఓకే, సో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ఎక్కువ కాలం ఉండలేదు. సో కాబట్టి గుల్జారీ లాల్ నందా అయితే ఆపత్కాల ప్రధానమంత్రి. సో కాబట్టి ఇంతో అంతో దేశంకి ఏమైనా బోల్డ్ డెసిషన్ తీసుకుంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి అతిరథ మహారథులు అయినటువంటి ప్రధానమంత్రులు. సో ఇక నరేంద్ర మోడీ అయితే నాశనం చేసుడే మొదలుపెట్టాడు. సో ఆ క్రమంలో నరేంద్ర మోడీ గురించి ఎంత ఎన్ని గంటలు మాట్లాడినా ఉడవది. సో ఆ క్రమంలో మనం ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని తెచ్చినందుకు ఎన్నో బోల్డ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. కానీ ఈయన ఎంతసేపు సంక్షేమ పథకాలు, ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకొని వీళ్ళకి ఇచ్చుడు, ఇవి తప్ప హైదరాబాద్ లో ఎంతో కొంత హైడ్రా అని చెప్పి లేకపోతే ఈ మూసీ పునరుద్ధరణ అని చెప్పి కొంత డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. రేవంత్ రెడ్డి గారు ఓకే, ఐ అప్రిషియేట్ యూ వాట్ యూ డూయింగ్. నువ్వు చెడగొడతలేవు, బీజేపీ బీఆర్ఎస్ కంటే 100 రెట్లు నయం, పేదవాడికి సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కరెక్టే. ఇవాళ నువ్వు రేపు ఆపేస్తే అయిపోతాయి. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళ బతుకులు మారేటట్టు, లేకపోతే నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారేటట్టు ఇంకా బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు అందరు హైదరాబాద్ లో వచ్చి సచ్చే కంటే, ఇక్కడ 3 కోట్ల మంది ఉంటే 1.5 కోటి మంది ఒక్క హైదరాబాద్ ఉండే కంటే, హైదరాబాద్ దొరికే అన్ని ఫెసిలిటీస్ అన్ని ఊర్లలో దొరికితే హైదరాబాద్ అంతమంది ఎందుకు ఉండాలి? అన్నిటికీ ఎందుకు ఇబ్బంది పడాలి? గాలి కాలుష్యం అవుతుంది, సౌండ్ కాలుష్యం అవుతుంది, రిసోర్సెస్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్య వస్తుంది, రేపు గాలి కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అందరు హైదరాబాద్ ఎందుకు రావాలి? నిజంగా అవసరం ఉంటే చూసిపోవడానికి రావచ్చు. కానీ ఆ జిల్లా కేంద్రాలని హైదరాబాద్ సమానంగా వరంగల్ని తీర్చిదిద్దితే, కరీంనగర్ని తీర్చిదిద్దితే, ఖమ్మంని తీర్చిదిద్దితే అందరు హైదరాబాద్ ఎందుకు వచ్చి వస్తారు? సింపుల్ కదా. ఆడ ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది, ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, నాకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ నాకు దొరికినాయి అనుకో, నేను ఎందుకు హైదరాబాద్ దాకా వస్తా? నాకేమవసరం? అన్నిటికీ ప్రతిరోజు ఇబ్బంది ఎందుకు పడాలి నేను? కాబట్టి ఈ జనాభా వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో చెప్పండి. కాదు, దిస్ ఇస్ ఎ స్ట్రాటజీ, దిస్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అవునా కదా మిత్రులారా?